చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నువ్వు నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అత్యంత భయంకరమైన నిజం. మనం రోజు జీవితంలో పొద్దునే లేచి ఉద్యోగాలని, వ్యాపారాలని, ఆస్తులని, అంతస్తులని, డబ్బులని పిచ్చిగా పరుగులు తీస్తున్నాం. నా ఇల్లు, నా కారు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా పిల్లం, నా పిల్లలు అని ప్రతి దానికి నాది నాది అని కొట్టుకుంటూ ఉన్నాం. కానీ ఒకసారి నీ కళ్ళు మూసుకొని ఆలోచించు. ఒకరోజు నీ గుండె స్పందన రాత్రికి రాత్రే ఆగిపోతుంది. నీ ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళడం ఆగిపోతుంది. నీ రక్త ప్రసరణ ఆగిపోయి నీ శరీరం ఐస్ గడ్డలా చల్లబడిపోతుంది. ప్రాణం పోగానే ఇన్నాళ్ళు నిన్ను రండి కూర్చొని అని గౌరవించిన సమాజం, నిన్ను ప్రేమించిన సొంత మనుషులే నిన్నేమంటారో తెలుసా? శవం అంటారు. శవాన్ని ఇంకా ఎంతసేపు ఇంట్లో ఉంచుతారు? త్వరగా తీసుకెళ్ళండి, దహనం చేయండి లేదా పూడ్చిపెట్టండి అని కంగారు పడుతూ ఉంటారు. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన నీ అందమైన శరీరం కాలి బూడిదైపోతుంది లేదా మట్టిలో కలిసిపోయి పురుగులు తినే ఒక వస్తువులా మారిపోతుంది. కానీ అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. నీ శరీరం కాలిపోతున్నప్పుడు లేదా మట్టిలో కప్పెడుతున్నప్పుడు నీలో ఉన్న నువ్వు అంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఊపిరి ఆగిపోయిన మొదటి సెకండ్లో ఆత్మకి ఏం జరుగుతుంది? తన కళ్ళ ముందే తన శరీరం కాలిపోతుంటే ఆత్మ ఏడుస్తుందా? తన ఇంటిని, తన సొంత మనుషులను చూసి మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా? చనిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు 13 రోజులు కాకి కన్నం పెట్టడం, పిండ ప్రదానం చేయడం, దినకార్యాలు చేయడం ఎందుకు చేస్తారు? ఒకవేళ ఆ 13 రోజులు ఆ పిండం పెట్టకపోతే ఆత్మ అనుభవించే ఘోరమైన నరక యాతన ఏంటి? చనిపోయాక ఆత్మ ప్రయాణం వెనుక ఉన్న ప్రతి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. గరుడ పురాణంలో ప్రాణం పోయే ఘట్టాన్ని చాలా క్లియర్ గా, భయంకరంగా వివరించారు. మనిషి మరణించే సమయం దగ్గర పడగానే అతనికి మొదట చూపు మందకిస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడడం ఆగిపోతుంది. నోరు ఎండిపోతుంది, నాలుక తడి ఆరిపోతుంది. అప్పుడే యమదూతలు ఆ గదిలోకి వస్తారు. నార్మల్ గా బ్రతికున్నప్పుడు చేసిన మంచి పనులు ఉన్న వాళ్ళకి యమదూతలు సౌమ్యంగా కనిపిస్తారు. కానీ జీవితాంతం పాపాలు, ద్రోహాలు, అక్రమాలు చేసిన వాళ్ళకి ఆ యమదూతల రూపం నల్లగా, భయంకరంగా, నిప్పులు చెరిగే కళ్ళతో కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసి మరణించే మనిషి గొంతులో ఒక్క మాట కూడా బయటికి రాదు. భయంతో వణికిపోతారు. సరిగ్గా గుండె ఆగిపోగానే ఆత్మ అనేది నవద్వారాలు అంటే మన శరీరంలో ఉండే 9 రంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆత్మకి మొదట అసలు తాను చనిపోయాడు అనే నిజం అర్థం కాదు. ఆత్మ గాల్లో తేలుతూ కింద పడి ఉన్న తన సొంత శరీరాన్ని చూస్తుంది. తన చుట్టూ కూర్చొని ఏడుస్తున్న భార్యను, పిల్లలను, బంధువులను చూస్తుంది. ఆత్మ కంగారుగా కిందకి దిగి వచ్చి తన భార్య దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, నేను ఇక్కడే ఉన్నాను, ఏడవకు, నాకు ఏమీ కాలేదు, నేను బ్రతికే ఉన్నాను అని గట్టిగా అరుస్తుంది. అని విచారమైన నిజం ఏంటో తెలుసా? ఆత్మకి శబ్దం చేసే శక్తి ఉండదు. అది ఎంత అరిచినా ఆ ఏడుస్తున్న మనుషులకి అస్సలు వినపడదు. ఆ క్షణంలో ఆత్మకి మొదటిసారి ఘోరమైన భయం పట్టుకుంటుంది. అయ్యో, నేను నిజంగానే చనిపోయాను, నా శరీరం నాతో లేదు అని. ఆ బంధువులు శవానికి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి పాడ మీద పెట్టి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆత్మ కూడా పాడ వెంటే గాల్లో ప్రయాణిస్తూ శ్మశానానికి వెళ్తుంది. శ్మశానంలో శవాన్ని కట్టెల మీద పెట్టి సొంత కొడుకో లేదో తమ్ముడో నిప్పు పెడతాడు. మంటలు ఎగిరి పడుతుంటే తన కళ్ళ ముందే తన శరీరం కాలి బూడిదవుతుంటే తట్టుకోలేక చాలా ఏడుస్తాడు. ఇన్నాళ్ళు నేను మెయింటైన్ చేసిన నా అందమైన శరీరం, నా రూపం బూడిదైపోతుందా అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. శరీరం కాలిపోయిన తర్వాత ఆత్మకి ఇక ఉండడానికి ఏ స్థానం ఉండదు. దానికంటూ ఒక రూపం ఉండదు. దీన్నే గరుడ పురాణంలో ప్రేత శరీరం లేదా వాయు శరీరం అంటారు. శ్మశానం నుంచి బంధువులందరూ స్నానాలు చేసి ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ ఆ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మళ్ళీ తన సొంత ఇంటికి వస్తుంది. తాను బతికిన ఇల్లు, తను పడుకున్న మంచం, తను వాడిన వస్తువులను చూస్తూ ఇంటి కప్పుపైనో లేదా ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందుకే మన సాంప్రదాయంలో చనిపోయిన ఇంట్లో 13 రోజుల వరకు ఆత్మదాహం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఒక పాత్రలో నీళ్లు, అన్నం మూలన పెడతారు. ఇక్కడ ఒక పెద్ద నిజం ఏంటంటే, చనిపోయిన ఆత్మకి శరీరం ఉండదు కాబట్టి దానికి దాహం వేస్తే నీళ్లు తాగలేదు, ఆకలి వేస్తే అన్నం తినలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆత్మకి ఆకలి, దాహం రెండూ విపరీతంగా వేస్తాయంట. గాలిలో తేలుతూ ఉన్న ఆత్మ తన ఇంట్లో మనుషులు వంట చేసుకొని తింటుంటే చూస్తుంది. తనకు కూడా తినాలనిపిస్తుంది, కానీ తినలేదు. దాంతో గొంతు ఎండిపోయి అల్లాడిపోతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చనిపోయిన రోజు నుంచి 10 రోజుల పాటు ప్రతిరోజు నువ్వులు, నీళ్లు,
పిండం అంటే అన్నం ముద్ద పెడతారు. మొదటి రోజు పెట్టే పిండం వల్ల ఆత్మకి తల భాగం తయారవుతుంది. రెండో రోజు పెట్టే పిండంతో మెదడు, భుజాలు వస్తాయి. మూడో రోజు గుండె, నాలుగో రోజు వీపు భాగం తయారవుతుంది. ఐదో రోజు నుంచి 10వ రోజు వరకు కడుపు, కాళ్ళు, చేతులు, నరాలు, ఎముకలు ఏర్పడతాయి. అంటే మనం పెట్టే ఆ పిండం వల్లే ఆత్మకి యమలోకానికి నడిచి వెళ్ళడానికి కావలసిన ఒక చిన్న శారీరక బలం దక్కుతుంది. ఒకవేళ ఏ కుటుంబమైనా చనిపోయిన వ్యక్తికి పిండం పెట్టకపోతే ఆత్మ శరీరం లేక గాల్లోనే ఆకలితో అల్లాడుతూ తిరిగే ఒక దయ్యం లేదా ప్రేతాత్మగా మారిపోతుంది. 10వ రోజు తర్వాత ఆత్మకి కావలసిన చిన్న రూపాంతరం పూర్తవుతుంది. 11వ రోజు 12వ రోజు ఇంట్లో పెద్ద ఎత్తున కార్యాలు చేస్తారు. బ్రాహ్మణులకి భోజనాలు పెడతారు, దాన ధర్మాలు చేస్తారు. అసలు 11వ రోజు కాకికి అన్నం ఎందుకు పెడతారో తెలుసా? మన శాస్త్రాల ప్రకారం కాకి అనేది యమధర్మరాజుకి సందేశం తీసుకెళ్లే ఒక దూత. చనిపోయిన మనిషికి అన్నం పెట్టే అన్నాన్ని కాకి తింటే ఆత్మ ఆకలి తీరింది అని యమలోకంలో ఉన్న యమధర్మరాజుకి మెసేజ్ వెళ్ళినట్టే. ఒకవేళ ఎంతసేపు వెయిట్ చేసినా కాకి వచ్చి ఆ అన్నం ముట్టుకోకపోతే ఆ చనిపోయిన మనిషికి ఏదో తీరని కోరిక ఉందని అర్థం, లేదా ఇంట్లో వాళ్ళపై కోపంగా ఉన్నట్లు అర్థం. 13వ రోజు శుభకార్యమని ఇంట్లో దేవుడికి పూజలు ఎందుకు చేస్తారో తెలుసా? ఆ రోజుతో ఆత్మకి ఆ ఇంటికి ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. 13వ రోజు సాయంత్రం సరిగ్గా సూర్యుడు అస్తమించే సమయానికి ఆత్మ తన బంధువులను, తన కుటుంబాన్ని, తన కంటికి కనిపించే ఇంటిని చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే యమలోకం నుంచి 2 యమదూతలు వస్తారు. వాళ్ళ చేతిలో భయంకరమైన నల్లటి పాశం అంటే తాడు ఉంటుంది. తాడుతో ఆత్మ మెడను బంధించి ఇక యమలోకానికి తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తారు. ఇక నుంచి అసలైన నరక ప్రయాణం మొదలవుతుంది. యమదూతలు ఆత్మను తాడుతో కట్టేసి ఈడ్చుకెళ్తూ యమలోకం వైపు నడుస్తారు. ఈ యమలోకానికి దారి ఎంత దూరం ఉందో తెలుసా? 86,000 యోజనాలు. అంటే రోజుకి మైళ్ళ కొద్ది నడిచినా ఆ దారి పూర్తి కావడానికి ఒక మనిషికి ఏకంగా 348 రోజులు, దాదాపు 1 సంవత్సరం పడుతుంది. ఈ 1 సంవత్సరం పాటు ఆత్మ కాళ్లకు చెప్పులు లేకోకుండా నెత్తి మీద తీవ్రమైన ఎండలో పదునైన రాళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. దారిలో నీడ ఇచ్చే చెట్టు ఒక్కటి కూడా ఉండదు. తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. బొబ్బలెక్కి రక్తం కారుతుంటే యమదూతలు వెనక నుంచి ముళ్ళకర్రతో కొడుతూ అదా ముందుకని తోస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. బతుకున్నప్పుడు ఎవరైతే ఇతరులకు చెప్పులు దానం చేస్తారో ఆత్మ కాళ్లకు దారిలో చెప్పులు దొరుకుతాయి. ఎవరైతే ఎండలో వెళ్లే వారికి గొడుగులు, మంచినీళ్లు దానం చేస్తారో ఆత్మకి దారిలో నీడ, తాగడానికి నీళ్లు దొరుకుతాయి. నువ్వు బ్రతుకున్నప్పుడు రూపాయి ధర్మం చేయకుండా కేవలం నీ స్వార్థం కోసమే బ్రతికితే మాత్రం ఆ 348 రోజులు దారి పొడవునా రక్తం కక్కుకుంటూ నడవాల్సిందే. యమదూతలు ఆత్మను ఈడ్చుకెళ్తూ నడిపించే దారిలో సరిగ్గా యమలోకం బార్డర్ దగ్గరికి రాగానే ఒక భయంకరమైన నది కనిపిస్తుంది. ఆ నది పేరే వైతరణి నది. కానీ ఈ నదిలో మాత్రం నీళ్లు ఉండవు. అందులో రక్తం, చీము, మనుషుల ఎముకలు, వెంట్రుకలు, దుర్వాసన కొట్టే ద్రవాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఆ నది నీళ్లు వేడివేడి నూనెలా మరిగిపోతూ ఉంటాయి. ఆ నదిలో భయంకరమైన పెద్ద పెద్ద పాములు, కొండ చిలువలు, నిప్పులు కక్కే మొసళ్ళు, జలచరాలు ఈదుతూ ఉంటాయి. యమదూతలు ఆత్మను ఆ నది ఒడ్డున నిలబెడతారు. నది నుంచి వచ్చే దుర్వాసనకి, వేడికి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆ నది విశాలం ఎంతో తెలుసా? ఏకంగా 100 యోజనాలు. ఆత్మ యమదూతలను చూసి ఏడుస్తూ వేడుకుంటుంది. నన్ను ఈ నదిలోకి తోయకండి, నేను ఈ వేడి తట్టుకోలేను అంటుంది. ఇతరులను మోసం చేసిన పాపాల ఆత్మలను యమదూతలు ఏమాత్రం కనికరం లేకుండా ఆ మరిగే రక్తం నదిలో తోసేస్తారు. ఆ నదిలో పడగానే ఆత్మ శరీరం కాలిపోతున్నంత వేదన అనుభవిస్తుంది. లోపల ఉన్న మొసళ్ళు, పాములు ఆత్మను కొరికి కొరికి తింటూ ఉంటే చావలేక, బ్రతకలేక ఆత్మ పెట్టే కేకలు అది అంతటా వినిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం ఉంది. అందరి ఆత్మలు ఆ రక్తం నదిలో పడి ఏడవవు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఎవరైతే తమ సంపాదనలో కొంత భాగాన్ని మంచి పనులకి వాడతారో, ఆకలి ఉన్న వారికి అన్నం పెడతారో, గోదానం చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆత్మ నది ఒడ్డున భయంతో నిలబడి ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక అందమైన పడవ లేదా ఒక పవిత్రమైన ఆవు ప్రత్యక్షమవుతుందంట. ఆ ఆవు వచ్చి తన తోకను ఆత్మకి అందిస్తుంది. ఆ ఆవు చాలా ప్రశాంతంగా ఆత్మను భయంకరమైన రక్తం నదిని దాటించి సురక్షితంగా అవతలికి ఒడ్డుకి తీసుకెళ్తుంది. చూసారా, మనం బ్రతుకున్నప్పుడు చేసిన మంచి పని, ఇచ్చిన ఒక్క దానం మనం చనిపోయాక మనల్ని అంత పెద్ద నరకం నుంచి ఎలా కాపాడుతుందో. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు, నువ్వు చేసిన మంచి పని మాత్రమే నీతో వస్తుంది అని. ఇక ఆ నది దాటిన తర్వాత ఆత్మ నేరుగా యమలోకంలోకి ప్రధాన కోర్టుకి చేరుకుంటుంది. ఆ సభ మధ్యలో యమధర్మరాజు సింహాసనం మీద గంభీరంగా కూర్చొని ఉంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు. చిత్రగుప్తుని చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉంటుంది. దాని పేరు అగ్రసంధాని. మనం అనుకుంటాం, నేను రాత్రికి రాత్రి చేసిన దొంగతనం ఎవరికి
తెలియదు నేను నలుగురిని మోసం చేసి సంపాదించిన డబ్బు ఎవరికీ తెలియదు అని. కానీ ఈ భూమి మీద నువ్వు పుట్టిన క్షణం నుండి చనిపోయే క్షణం వరకు నువ్వు చేసిన ప్రతి చిన్న తప్పు, నువ్వు ఆడిన ప్రతి అబద్ధం, చివరికి నీ మనసులో అనుకున్న ఆ చెడు ఆలోచన కూడా ఆ చిత్రగుప్తుడి పుస్తకంలో రోజు రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. యమధర్మరాజు ఆత్మ వైపు చూసి, ఓ ఆత్మ, నువ్వు భూమి మీద మనిషిగా పుట్టి ఏం చేశావో చిత్రగుప్తుడు నీకిప్పుడు చెప్తాడు అని చెప్తాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఆ పుస్తకం తీసి ప్రతిరోజు ప్రతి గంట నువ్వు ఏం చేశావో పూసుకొచ్చినట్లు చదివి వినిపిస్తాడు. ఆత్మ అక్కడ ఏ అబద్ధం చెప్పలేదు, నేను ఆ తప్పు చేయలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలుగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గాలి, భూమి నిలబడతాయి. ఆ లెక్కలన్నీ విన్నాక యమధర్మరాజు ఆత్మ చేసిన తప్పులకి తగ్గట్టు ఏ నరకానికి పంపాలో తీర్పు ఇస్తాడు. అయ్యో నేను తప్పు చేశాను, నన్ను వదిలేయండి అని ఆత్మ ఎంత ఏడ్చినా అక్కడ దయ చూపించేవారు ఒక్కడూ ఉండడు. నువ్వు చేసిన పాపం అనుభవించే వరకు ఆ యమదూతలు నిన్ను వదిలిపెట్టరు. కానీ ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. అదేంటంటే, మరి ఆత్మ జీవితాంతం నరకంలోనే కాలిపోతూ ఉండిపోతుందా అని. దీనికి ఆన్సర్ లేదు. మనం చేసిన పాపాలకి తగ్గ శిక్ష అనుభవించడం పూర్తయ్యాక, లేదా మనం చేసిన కొద్దిపాటి మంచి పనులకి స్వర్గ సుఖాలు అనుభవించడం అయిపోయాక ఆత్మకి మళ్ళీ పునర్జన్మ దక్కుతుంది. అంటే ఆత్మ మళ్ళీ ఈ భూమి మీదకి కొత్త జన్మ ఎత్తడానికి వస్తుంది. కానీ నేరుగా మనుషులుగా పుట్టేరు. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. చెట్లు, పురుగులు, పక్షులు, జంతువులు, నీటి జీవులు. ఆత్మ తన కర్మలను బట్టి మొదటిగా చెట్లుగా, తర్వాత క్రిమి కీటకాలుగా, తర్వాత పక్షులుగా, ఆపై జంతువులుగా, ఇలా వేలాది జన్మలు ఎత్తి శుద్ధి పడ్డాక మాత్రమే చివరికి మళ్ళీ మానవ జన్మ దక్కుతుంది. అందుకే అంటూ ఉంటారు, మానవ జన్మ అనేది చాలా అరుదైనది, దాన్ని వృధా చేసుకోకూడదు అని. చూసారుగా, ఈ ప్రయాణంలో మనం తెలుసుకున్న అసలైన నిజం ఏంటో తెలుసా? గరుడ పురాణం అనేది మనల్ని కేవలం భయపెట్టడానికి రాసిన పుస్తకం కాదు. మనం బ్రతుకుండగానే సరిగ్గా బ్రతకడం నేర్పించడానికి రాసిన ఒక గైడ్ బుక్. నువ్వు సంపాదించే కోట్ల రూపాయలు, నీ ఆస్తులు, నీ హోదా ఏది నీతో శ్మశానం దాటి రాదు. నీతో ఆఖరి వరకు వచ్చేది కేవలం 2 విషయాలు మాత్రమే. నువ్వు 10 మందికి చేసిన సహాయం, అంటే మంచి కర్మ, నీ వల్ల ఇతరులకి కలిగిన సంతోషం. ఈ వీడియో నీ మనసుని తాకితే ఒక లైక్ కొట్టు, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.